సరే 1 minute నేమ్ చేసి నేను అంతకుముందే హోమ్ మినిస్టర్ గారికి వారు లేచి నిల్చున్న తర్వాత కట్ చేసినాం. అధ్యక్ష, గౌరవనీయులైన శాసనసభ్యులు అడిగినటువంటి సమాధానానికి ఏకు అవునండి, బీకు కరీంనగర్, నిజామాబాద్, రామగుండం, సిద్దిపేట పోలీస్ కమిషనరేట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నూతనంగా ఏర్పడిన అన్ని పోలీస్ స్టేషన్ కమిషనరేట్లలో 11/10/2016 తేదీ నుండే ఉనికిలోకి వచ్చి పనిచేయడం ప్రారంభించినాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రజల సౌకర్యం మరియు భద్రత కొరకు మరింత చేరువకు పోలీస్ సేవలను తీసుకువచ్చే ఉద్దేశంతో పోలీస్ శాఖను ఆధునీకరించడానికి నిర్ణయించింది. దీనిలో భాగంగా ప్రభుత్వం ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని కొత్తగా కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, సిద్దిపేటలో 4 కమిషనరేట్లను ఏర్పాటు చేసింది. శాసన మండలి అధివేశంలో లేనందున ప్రభుత్వం కొత్త కమిషనరేట్లను ఏర్పాటు కొరకు చేస్తూ అక్టోబర్ 8వ తేదీన ఆర్డినెన్సులను జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో జనాభా పెరుగుదల, వేగవంతమైన పట్టణీకరణ జరగడం, తద్వారా పట్టణ ప్రాంత ప్రజలకు వాటి పరిష్కారం కొరకు, పరిపాలన సౌకర్యం కొరకు, భౌగోళిక పరిస్థితులను కారణంగా మెరుగైన పోలీసింగ్ మరియు శాంతి భద్రత నిర్వహణ, నేర నిరోధక నియంత్రణ కొరకు మరియు మహిళల భద్రత కొరకు ఈ కొత్త కమిషనరేట్లు ఏర్పాటు కొరకు ఆవశ్యకత ఏర్పడింది. కొత్త కమిషనరేట్ల వల్ల ప్రజలకు మరింత మెరుగ్గా పోలీస్ సేవలు అందుతాయి. నేరాల సంఖ్య నియంత్రించడమే కాకుండా త్వరితగతిన నేరాలను ఛేదించడం సాధ్యమవుతుంది. నేరస్తులపై గట్టి నిఘా ఉంటుంది. నిశిత పర్యవేక్షణ సాధ్యమవుతుంది. ట్రాఫిక్ నియంత్రణ, మెరుగైన సిగ్నల్ సిస్టమ్ వ్యవస్థను, నాన్ కాంట్రాక్టింగ్ ఆన్లైన్ చాలాన్ సిస్టమ్ అమల్లోకి త్వరగా వస్తుంది. విజిబుల్ పోలీసింగ్ ఉంటుంది. మంచి మొబిలిటీ అందుబాటులోకి వస్తుంది. ప్రణాళికబద్ధంగా సీసీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. పాస్పోర్ట్ మొదలగు వాటిపై త్వరితగతిన ఎంక్వైరీ చేసి పరిష్కారం జారీ చేసే అవకాశం ఉంటుంది.